సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. 5వ యోహాను సువార్త 5వ అధ్యాయం. తొందరగా అందరూ రావాలి తొందరగా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. 5:24 చదువుతాం. అదనం చదువుతాం. 5:24. నా మాట విని నన్ను పట్టిన వారి అందు విశ్వాసం ఉంచున్నాడు, నిత్య జీవం గలవాడు, తీర్పులోకి రాక మరణంలో నుండి జీవంలో నుండి దాటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దాటినా మరణంలో నుంచి జీవులు దాటమా? ఆయన జీవులు నీళ్ళకి వచ్చిందా? జీవం పొందావా? లోకస్తుల ప్రతి బయట పాపాలు కడిగి వేసుకోవడానికి ప్రయత్నిస్తే నదులు సముద్రాలను శుద్ధీకరించి నీ సొంత శిక్షత నీకు జీవం రావాలి. జీవం నాకు కావాలి, నీ జీవం నాకు కావాలి. నీ జీవం లేకుండా నేను బ్రతుకుతూ వచ్చాను. నేను సమాధిలో నుంచి లేపడాలని జీవం కావాలి. నన్ను ప్రదీపించావు. నీ రక్తంలో జీవం ఉంది, నీ రక్తంలో శుద్ధీకరణ ఉంది. కాబట్టి దాన్ని పరిశుద్ధమైన రక్తాన్ని సిద్ధించడానికి నీవు ఇష్టపడించావు. నా కొరకు అప్పగించుకోవడానికి ఇష్టపడించావు. ఆయన రక్తం నీకు లేదు. ఆ బలియర్పణలో వాళ్ళు శిక్ష విధించింది ఏంటంటే శిలువ మరణం. పిలాతు చెప్పింది శిలువ మరణం అంతే. 39 కొరడా దెబ్బలు కొట్టి శిలువ ఏమని చెప్పాడు అంతే. అయితే ఏమైంది? ఆ దుష్టులు అనేక రకాలుగా హింసించారు. కొరడా దెబ్బలు కొట్టి తీసుకుని శిలువ కొట్టాలి అంతే శిక్ష. శిలువలో ఆయన సరిపోవాలి. అయితే మీరు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. చేతులతో కొట్టారు, కాళ్ళతో తన్నారు, ఉంచారు, బట్టలు పట్టుకొని పెరికేశారు, చుట్టూ పెట్టుకొని పెరికారు, తలకు పెట్టారు. ఏ విధంగా హింసించాలో హింసంతటి దేవుడికి కర్మ. సృష్టికర్తని సృష్టించిన ఈ దేవుడికి ఎందుకు ఈ కర్మ? ఎందుకు ఈ వ్యసనం? ఎందుకు ఈ బాధ? ఏ కొరకు? నీ కొరకు అప్పగించుకున్నాను, అన్నిటికీ అప్పగించుకున్నాను. అది శివుడు ఎలా అంటే మాట తండ్రి తండ్రి నన్ను ఎందుకు చేయండి? సృష్టికర్త అయినటువంటి తండ్రి ఆయన చేయడం దేవుడు ఆయన ఒప్పుకోలేదు. ఎవడైనా హింసించలేదు. కాబట్టి దేవుడి చేతులు ఉన్నంత వరకు ఏ శక్తి మనం చేసుకున్నట్లయితే చేయి విడిచాడు. దేవుడి చేతులు లేకుండా కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు, ఒక సమయం ఆయన శిక్ష అనుభవిస్తారు. ఈ మాట చదివి 50 యెషయా గ్రంథం 50 నేను చదువుతున్నాను. నాకు చూసుకోండి, నాకు చదువుతాను. యెషయా గ్రంథం 50 వచ్చిన 6 50 అధ్యాయం వచ్చిన 6 చదువుదాం అందరం చదువుదాం. 50 అధ్యాయం వచ్చిన 6 వచనం. కొట్టు వారికి నా వీటిలో అప్పగిందా? ఏమంటుందా? కొట్టు వారికి నా వీటిలో అప్పగించింది. తర్వాత చదవమ్మా. వెంట్రుకలు పెట్టివేసే వారికి నా అప్పగించింది. తర్వాత ఉమ్మివేయడానికి ముఖం దాచుకోలేను. నా శరీరాన్ని మొత్తం నీ పాప శిక్ష ఇచ్చేసుకున్నాను. నీ ఇష్టం ఏమైనా చేసుకున్నా. దిక్కులేని నా బిడ్డలు నా మహిమలేం కావాలి. పాపంలో నా బిడ్డలు నా మహిమను అందుకు ఇచ్చుకోవడానికి వచ్చాను. మీరేమైనా చేసుకోండి. 53 కృష్ణ 53 నేను చదువుతా. ఆయన తృణీకరింపబడిన వాడు. 3వ వచనం. ఆయన తృణీకరింపబడిన వాడేను, మనుషులకు విసర్జింపబడిన వాడేను, వ్యసనాకాంతుడిగాను, వ్యాధిని అనుభవించబడి కానీ మనుషులందరూ చూడగలరు. నాకు చాలా అసహ్యమైనటువంటి కార్యం ఏంటి అంటే విసర్జింపబడుతా. ఎవరైనా నన్ను
భరించలేదు. ఎంత గొప్ప వాళ్ళైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి 38 సంవత్సరాలు కరెక్ట్గా ఉద్యోగం చేశారు. 20 సంవత్సరాలు డిపార్ట్మెంట్ లో చేరి 58వ సంవత్సరంలో కరెక్ట్గా దిగా. ఈ 38 సంవత్సరాల్లో ఎవరి చేతుల్లో ఒక మాటతో నేను అనిపించుకోవడానికి ఇష్టపడాను. వాళ్ళ తప్పులు మీకు ఆఫీసర్ సులభంగా పిలవడానికి ఇష్టపడదు. మాకు ఆఫీసర్లు సాధనలో రాడా, సత్యం రాడా, అక్కడికో పనిచేసి పనిచేయచ్చు నా పేరు పిలిచి దేశం తీసుకురాయా, దేశం తీసుకురా, అది ఎంత కష్టమో మీకు తెలియదు. డిపార్ట్మెంట్ లో చాలా కష్టంగా పనిచేసే తప్ప మా రికార్డ్ షీట్ అంతా తప్పు చేసిన వారికి ఎడింపులతో రాస్తారు. తప్పులు ఎర్రయింపుకి అనేటువంటి అక్షరం నా రికార్డ్ షీట్ ఎక్కడ లేదు. అన్నీ నేను గొప్పగా చేసి 3 మెడల్స్ వచ్చాయి. చెప్పలేదా? సేవా ఉత్తమ సేవా 50 years గోల్డ్ మెడల్. ఇండిపెండెన్స్ డే జరిగిన తర్వాత 50 సంవత్సరాల డ్యూటీలో ఉండేవాడి కొత్త ఎంత కష్టం. విసర్జించబడటం అనేది నాకు అసహ్యం. అసలు ఎవరైనా తృణీకరించారంటే భరించలేదు. కనీ పెట్టుకుంటా, నా భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తెలుసు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏమన్నారు అని బాధపడతాం. ప్రభుత్వం భరిస్తాం. ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి, మహిళల నుంచి దీవించిన వ్యక్తి, సృష్టికర్త అయినటువంటి దేవుడు దుర్మార్గులు దుస్తులు విసర్జిస్తా ఉన్నా, ఆకులు తృణీకరిస్తున్నారు, ఉమ్మివేస్తున్నారు. ఏంటి శిక్ష? ఏంటి శిక్ష? కొంచెం ఆలోచించారు. ఎట్టో బలాయించావు తండ్రి, ఎట్టో భరించాలి శిక్షణంతా. నేను సాటి కాదు, నీ ప్రేమకు నేను సాటి కాదు, నీ ప్రేమకు నేను పనికిరాను. ఎంత క్రయం చెల్లించావు, ఎంత గొప్ప దేవుడు నువ్వు తండ్రి, ఎంత గొప్ప దేవుడు. నీ మహిమనంతా ఇవ్వడానికి నా తరపున వాక్యాన్ని 4 వచ్చు.